భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్లో జరిగిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్తో సమావేశమయ్యారు. శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం ఎగుమతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు స్వచ్ఛ ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ భద్రత, యువత భాగస్వామ్యంపై కీలక నిర్ణయాలను ప్రకటించారు. మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. 2015 అణు సహకార ఒప్పందం కింద శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం ఎగుమతులకు అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని వెల్లడించారు. దీంతో దేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు మరింత ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇంధన వాణిజ్యం, సరఫరా వ్యవస్థ బలోపేతం, స్వచ్ఛ ఇంధన వినియోగం పెంపుపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ కు ఆస్ట్రేలియా మద్దతు ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నియంత్రణకు తీసుకొచ్చిన చట్టాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. సమాచార సాంకేతికత, సోషల్ మీడియా చట్టాల్లో ఆస్ట్రేలియా చేస్తున్న మార్పులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, భారత్ కూడా వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటోందని అన్నారు. అలాగే వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, అంతరిక్షం, సముద్ర భద్రత వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని మోదీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో నిర్వహించిన మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఆపదలో ఉన్న వారికి సాయం చేసేటప్పుడు వారి పాస్పోర్ట్ రంగు భారత్ చూడదని, అందుకే ప్రపంచ దేశాలు భారత్పై అపార విశ్వాసం ఉంచుతున్నాయని అన్నారు. 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ ఎదిగిందని, 6G, గగన్యాన్, సొంత స్పేస్ స్టేషన్ లక్ష్యాలతో దేశం వేగంగా ముందుకెళ్తోందని తెలిపారు. ఇంధన భద్రత నుంచి డిజిటల్ భద్రత వరకు, అంతరిక్షం నుంచి ఆర్థికాభివృద్ధి వరకు భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టిందని మెల్బోర్న్ పర్యటన స్పష్టం చేసింది. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.